హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ASRITHA ఫుడ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. పప్పు అయితే చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పు అనే కాదు, ఈ విధంగా ఏ పప్పు చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే చేసుకోగలిగే ఈ మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ముందుగా ఈ మామిడికాయ పప్పు చేయడం కోసం పచ్చి మామిడికాయని ఈ సైజులో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటే ఇక్కడ నాకు 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కందిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన కందిపప్పుతో మీరు పప్పు చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, కందిపప్పు ఈ విధంగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలని 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అలాగే 1/2 కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసుకోండి. మనం చేసే ఈ పప్పులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, కాబట్టి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది కాస్త తక్కువగానే వేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మీరు కందిపప్పుని నానబెట్టుకుంటే గనక 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతో ఈ విధంగా మెత్తగా వెనుపుకోవాలి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 3-4 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి రెమ్మలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మనం చేసే ఏ పప్పు అయినా పప్పుచారైనా కానీ వెల్లుల్లి రెమ్మలని కొంచెం దంచుకొని వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 రెమ్మ కరివేపాకును వేసుకొని చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెనుపుకున్న పప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు మంటని సిమ్లోనే ఉంచుకొని స్టవ్ మీద ఉంచేసేయండి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మామిడికాయలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా పచ్చి మామిడికాయతో పప్పు చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.